వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు పేదలకు కట్టించి ఇచ్చిన ఇండ్లనే ఇవాళ రేవంత్ రెడ్డి కూల్చేశాడని ఆయన విమర్శించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గౌరవం కల్పించిందని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరో బిల్డర్ కోసం ఆ ఇండ్లను కూల్చివేశాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కష్టార్జిత గృహాలను ధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. నీళ్ళు కూడా పోయిందమ్మా. ఇప్పుడు ఎట్లా మరి మీ మీలు కూడా పోయింది, ఇప్పుడు మరి ఏడి పోవాలి మరి? ఇప్పుడు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది, మీరు ఎక్కడ బతకాలి? మీరు అంటే మీరు కబ్జా చేసిరు అంటున్నారు. అంటే ఇందిరమ్మ ఇచ్చిందని అంటే ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఇచ్చింది అంటున్నారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఇది కొండాపూర్, శేర్లింగంపల్లి మండలం కొండాపూర్లో ఈ సైటు. ఇక్కడ 1980లో ఇందిరాగాంధీ గారు ఇంకా అప్పటికి బతుకున్నారు, 84 దాకా. ఆ టైంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే వాళ్ళకు ప్రోత్సాహకం కింద ఆ రోజు పట్టాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది. తన పేరు ఇందిరమ్మ కాలనీ అనుకుంటా కొండాపూర్లో. ఇవాళ ఆ ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళందరినీ ఎలగొట్టింది. అక్కడ ఎవరో బిల్డర్ కోసమో పెద్దవాడి కోసమో వాళ్ళందరినీ తరిమేసి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన పట్టాలు రద్దు చేసి ఇవాళ వాళ్ళని మెడల్ బట్టి బయటికి నూకితే ఇది వాళ్ళ ఆక్రోషం.